Wonderful evening, all my dear lovely friends, and hearty welcome to today's energetic session. Hi, Am I madam. Good audible? evening, madam. Good evening, wonderful evening. Yeah, Happy very good Evening, madam. evening. Hariva Ah, madam. Good Hari evening, Om. ma'am. Very good evening. I request all of you to on your videos and let me know how is your heart now. Just show your hearts in the comment box fast. Yeah, show your hearts, show your hearts. Wonderful, beautiful hearts. Yes, yes, yes. So here are number of hearts from all of you. Yeah. So number of colorful hearts are here. Feeling very happy. And today I'm going to share a lot of things with you all. Okay. And I'm very excited also to share all those things. Okay. Before sharing all those things, I would like to inform you that mana 2024 is going to complete within few days. And 2025 is awaiting. Okay. ఎదురు చూస్తోంది మన కోసం మన కోసం ఇయర్ ఎదురు చూడడం ఏంటి అనిపిస్తుంది కదా. ఇన్ని సంవత్సరాలు ఇలాగే వేస్ట్ చేసుకున్నారు, నన్నైనా కరెక్ట్ గా ఉపయోగించుకుంటారా అని ఎదురు చూస్తుంది అనమాట. ఓకే. ఎందుకంటే సంవత్సరాల తరబడి కొత్త సంవత్సరం వచ్చిందంటే ఓ చాలా అనుకుంటాం, ఇలా చేస్తా అలా చేస్తా ఇది ఉంటా చేస్తా, ఓకే, ఇది సాధిస్తాను. బట్ అదంతా న్యూ ఇయర్ రోజు ఎలాగైతే 31st నైట్ నుండి ఒక మంచి వైబ్ తో అందరు ఉండి కలర్ ముగ్గులు వేసుకొని బాంబులు పేల్చి కేకులు కటింగ్ చేసి అన్ని చేస్తారు. అండ్ న్యూ ఇయర్ రోజు కోవిల్కి వెళ్ళడం, కొత్త బట్టలు వేసుకోవడం, గ్రీటింగ్లు పంచుకోవడం, చాక్లెట్స్ స్వీట్స్ పంచుకోవడం అదంతా ఉంటది. సెకండ్ వచ్చినడికి నార్మల్, అంతే కదా. ఎన్నో సంవత్సరాలు అలా ఇప్పటి వరకు వచ్చే వెళ్ళిపోయి కదా. ఆ మనం కూడా కోర్స్ మనకి కొన్ని తెలిసి కొన్ని తెలియక చాలా సంవత్సరాలు వేస్ట్ చేసుకుంటూ వచ్చాం మన లైఫ్ లో. బట్ ఫార్చునేట్లీ, అదృష్టవశాత్తు గత సంవత్సరంన్నర పైగా మన ఈ స్నేహ సెషన్స్ కండక్ట్ చేయడం, మీరు అటెండ్ అవ్వడం, మన లైఫ్ లో చాలా ట్రాన్స్ఫర్మేషన్ రావడం, ఇవన్నీ అవుతూనే ఉన్నాయి. అవి మనం చూస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడు మనం షేర్ చేస్తూనే ఉన్నాం మన గ్రూప్స్ లో, అలాగనే మన ఛానల్లో కూడాను. ఇంకా ఎన్నో వండర్ఫుల్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. అవన్నీ మేబీ అందరికి కూడాను షేర్ చేయడం కూడా అయ్యి ఉండకపోవచ్చు, ఎందుకంటే అవి డిఫరెంట్ సెషన్స్ లో వాళ్ళు షేర్ చేస్తున్నారు కాబట్టి. ఎవరెవరైతే 6 మంత్స్ నుంచి నాతో జర్నీ చేస్తున్నారు, స్నేహ రీన్యూవర్స్, ఓకే, దే హ్యావ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ రిగార్డింగ్ ద పర్సనల్ లైఫ్, రిలేషన్స్, మనీ, spirituality, and of course future life. Now they are very clear regarding their future. సో ఎవరెవరమ్మా ఉన్నారు మన స్నేహ ప్రీన్యూర్ లో? ప్లీజ్ రైజ్ యూర్ హ్యాండ్స్. యా, అల్వేలమ్మ, లక్ష్మి అమ్మ, భారతి, ఆశ్లేష, స్వాతి గారు అండ్ చైతన్య గారు, 6 మెంబర్స్ స్నేహ ప్రీన్యూర్ లో. అంటే 6 మంత్స్ నుండి కంటిన్యూగా నాతో జర్నీ చేస్తున్నారు. వాళ్ళ లైఫ్ లో 5 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఏవైతే అనుకున్నాం మనం, హెల్త్, రిలేషన్షిప్స్, కెరియర్, మనీ అండ్ స్పిరిచువాలిటీకి సంబంధించి మేము అప్డేట్ అవుదాం అనుకుంటున్నాం, మేము ఉన్న స్థితి నుండి ఉన్నతంగా మారాలనుకుంటున్నాం అని ఆ ముందుకు వచ్చారు. సో నేను కూడా నా లెవెల్ బెస్ట్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తూనే వచ్చా అండ్ చేస్తూనే ఉన్నా. అండ్ ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లెర్నింగ్ కూడాను రెడీగా ఉన్నారు. ఓకే. అంటే ఫైనాన్షియల్ గా కూడాను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళని వాళ్ళు ఈ ప్రపంచానికి కొత్తగా పరిచయం చేసుకోవడానికి జస్ట్ బటర్ఫ్లైస్ అవ్వబోతున్నారు. ఓకే. సో ఈ సందర్భంగా నేను మీతో చాలా విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఓకే. సో ఐ నీడ్ సమ్ మోర్ ఎనర్జీ ఫ్రమ్ యూ. మీరందరు ఇలా కూర్చొని ఉంటే నాకు ఇలానే అనిపిస్తుంది. జస్ట్ షో యువర్ ఎనర్జీ
with the body movements. Yes, we want new life. Say everyone. I want new life. I want new life. I want new life. Yes, that's the energy. Very good. సో న్యూ లైఫ్ అంటే మనం ఎక్కడికి వెళ్ళిపోం. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మనం ఇల్లు వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయాం, చేస్తున్న పనులు వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోం. ఓకే, ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటాం, చేస్తున్నవన్నీ చేస్తాం. యాడింగ్ టు దట్ ఒక కొత్త జీవన ప్రయాణాన్ని ప్రారంభిస్తాం. ఓకే, సో ఈ క్రమంలో ఈ రోజు మీతోని షేర్ చేసుకోబోయే ముఖ్యమైన విషయాలు ఏంటో మరి లేట్ చేయకుండా నేను స్టార్ట్ చేస్తున్నా. ఆర్ యూ ఆల్ రెడీ టు నో దాట్? ఇఫ్ yes, just show your thumbs up. Yes, very good. Yes, yes, yes. Then let me share my screen. Yeah. So here it is. Yeah. So welcome to Sneha, my true friend. ఈ ఛానల్ని ఇప్పటి వరకు చూస్తున్న వాళ్ళు, అలాగే సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళందరికి కూడాను మనస్ఫూర్తిగా నా యొక్క ధన్యవాదాలు. అలాగే ఇంకా ఎవరైతే వీడియోస్ వాచ్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్, సో దట్ వీడియోస్ విచ్ ఆర్ వెరీ వాల్యుబుల్ ఫర్ లైఫ్ విల్ రీచ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. ఓకే, అండ్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్. ఓకే, జనరల్గా ఏంటంటే మనం దేన్ని ఆలోచిస్తూ ఉంటామో ఎక్కువగా, దేనికోసమైతే పదే 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 రిపీట్ చేస్తూ ఉంటామే, దాన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. ఓకే, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అన్నది కంప్లీట్ గా సైంటిఫికలీ ప్రూవ్డ్. ఓకే, ఇది సైంటిఫికలీ ప్రూవ్డ్. ఏంటి సైంటిఫికలీ ప్రూవ్డ్, దీనికి ఏంటి ప్రూఫ్ అని అనుకుంటే, మీ లైఫ్ నే మీరు ఒకసారి అడగండి, మీ లైఫ్ లో ఇంతవరకు జరిగిన వాటిని అడగండి. ఓకే, ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ క్వశ్చన్. ఓకే, మీలో ఎంతమంది ఇంతవరకు మనస్ఫూర్తిగా నాకు ఇది ఇష్టం, ఎలాగైనా కూడాను దీన్ని నేను పొందాలి అనుకున్నది పొందారు? ఎంతమంది పొందారు? జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్స్. నేను ఎలాగైనా దీన్ని పొందాలని జస్ట్ అనుకోవడం కాదు, పదే 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 రిపీట్ చేస్తూ ఎస్ ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలి, ఇది ఎలాగైనా కూడా నేను సాధించాలి అనుకున్న వాళ్ళు ఎంతమంది సాధించారు ఇంతవరకు? ఎస్. ఓకే, సో సమ్ పీపుల్ ఆర్ దేర్. మిగతా వాళ్ళ వల్ల అది ఎందుకు అవడం లేదు? అడిగారా ఎప్పుడైనా క్వశ్చన్? ఓకే, ఇక్కడ ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళలో నలుగురు ఐదుగురు చేతులు ఎత్తారు, ఎస్ నేను ఏదైతే కోరుకున్నానో దాన్ని పొందాను అని. అయితే మిగతా వాళ్ళు ఎందుకు అవడం లేదు అలా? ఇది అడగాలి కదా ఎవరి కాలం క్వశ్చన్, ఎందుకు అవడం లేదు? దట్టు ఇప్పుడు ఎవరెవరైతే హ్యాండ్ రైట్ చేశారో వాళ్ళల్లో అలా కోరుకున్నవన్నీ అయిపోయావా? అవ్వ. ఎందుకు అలా? మరి ఎందుకు మేడం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కోసం ఇప్పుడు మాట్లాడుకోవడం? ఇప్పుడు అడుగుతారు నాకు కదా, అదే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఓకే, మనం కావాలనుకున్నవి ఎందుకు మనం అట్రాక్ట్ చేయలేకపోతున్నాం? ఓకే, మనకు అనుకున్నవన్నీ ఎందుకు మన దగ్గరికి రావడం లేదు? ఓకే, ఏంటి ఫాల్ట్? ఎక్కడ ఫాల్ట్ అవుతుంది? ఎక్కడ మనం స్టక్ అవుతున్నాం? తెలుసుకుంటే ఏమవుతుంది, దాన్ని మనం ఓవర్కమ్ చేస్తాం. ఓకే, తర్వాత ఏం చేయాలో అది చేస్తాం. అప్పుడు ఆటోమేటిక్గా మనం అనుకుని మన జీవితంలోకి వచ్చి యాడ్ అవుతాయి. అవునా కాదా? అంతే కదమ్మా. సో రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ దట్ టుడే ఐఎమ్ ఏబుల్ టు సీ నంబర్ ఆఫ్ బ్యూటిఫుల్ ఫేసెస్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. కొంతమంది రెగ్యులర్ గా ఈ మధ్యన అటెండ్ అవుతున్నారు, కొంతమంది మేబీ కొన్ని కారణాల వల్ల మిస్ అయ్యి ఉండొచ్చు, బట్ అగైన్ దే ఆర్ యాడింగ్ టుడే. ఈరోజు ఎవరెవరైతే యాడ్ అయ్యారో అండ్ ఈరోజు ఫామ్ ఫిల్ చేశారో, ఓకే, వాళ్ళకి సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయని చెప్పా కదా. అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ ఐ విల్ డిక్లేర్ దట్. ఓకే, సో ముందు చూసేద్దాం అసలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు పనిచేయడం లేదు మనకు సంబంధించి. పని చేయాలంటే ఏం చేయాలి తెలుసుకుందాం అనుకుంటున్నారా మరి?
ఎస్ ఎస్ వెరీ గుడ్. సో ఎందుకు లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయడం లేదు, లేదా పని చేయాలి అంటే మనం ఏం చెయ్యాలి అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 సీక్రెట్స్ ని మనం తెలుసుకోవాలి దీనికి సంబంధించి. ఓకే. లా ఆఫ్ అట్రాక్షన్ 100% పని చేయాలంటే ఈ 3 సీక్రెట్స్ ని మనం తెలుసుకోవాలి. ఏంటి ఆ సీక్రెట్స్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ధర్మం. ఓకే. ఏంటి ధర్మం అంటే? ధర్మో రక్షతి రక్షితః అంటారు కదా. మరి ఏంటి ధర్మం? అది తెలియాలి కదా. తెలిస్తే కదా మనం మన ధర్మాన్ని రక్షిస్తున్నామో లేదో మనకు తెలిసేది. ఆ తర్వాత ధర్మం మనం రక్షించేది. ఓకే. అదే మనకు తెలియకపోతే ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. ఎలాగో ఒకలాగా అవుతూ ఉంటది. ఏదో ఒకటి పొందుతూ ఉంటాం కదా. సో చూద్దాం ఏంటి అసలు ఈ ధర్మం మనం మనది. ఇట్స్ ప్రకృతి. ఓకే. ప్రకృతికి ధర్మంకి ఏంటి సంబంధం అన్న డౌట్ వస్తుంది ఇప్పుడు అందరికి కదా. ప్రకృతిని మీరు అబ్జర్వ్ చేయండి. నిస్వార్థత ఉంటది, నిర్మలత్వం ఉంటది, ఎప్పుడు కూడాను సేవాభావం ఉంటది ప్రకృతికి. ఓకే. అంటే నిర్మలంగా ఉండడం, నిస్వార్థంగా ఉండడం, అలాగే అవసరమైన వాళ్ళందరికీ కూడా సహాయం చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెట్టునే తీసుకుందాం ప్రకృతి నుండి. ఓకే. చెట్టు విత్తనం మట్టిలో పడినప్పుడు అది డిఫరెంట్ ప్రాసెస్ అండ్ టైం బేస్ మీద మొక్కై, తర్వాత అలా పెరుగుతూ పెరుగుతూ చెట్టై పెద్దదైన తర్వాత కాయలు, పళ్ళు, పువ్వులు అన్నీ మనకిస్తుంది కదా. అండ్ ఎస్పెషల్లీ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆక్సిజన్ మనకిస్తుంది కదా. అయితే ఇవన్నింటికి రిటర్న్ ఏమైనా అడుగుతుందా మనకి? నేను మీకు ఇవన్నీ ఇచ్చాను కదా, నాకు ఇది ఇవ్వండి అని అడుగుతుందా? లేదా ఇవన్నీ నేను కూడా మీకు త్యాగం చేశాను కదా నావి, మీరేమిస్తారు నాకు అని అడుగుతుందా? నో. ఓకే. అసలు చెప్పాలంటే చెట్టు తాలూకా వేళ్ళ నుండి ఆకుల వరకు, ఈవెన్ ఎండిపోయిన ఆకులు, ఎండిపోయిన కర్ర ఏది కూడా వృధా కాదు. ఓకే. అంత అద్భుతంగా తన జీవితాన్ని తను ముందుకు సాగిస్తూ ఉంటది ఒక చెట్టు. ఓకే. అలాగే ఒక నదిని తీసుకుందాం. ఆ నది ఎక్కడ పుట్టిందో అక్కడి నుంచి తన ప్రయాణం ప్రారంభించి అది ఎన్ని ఏరియాస్ అయితే తిరుగుతుందో, ఐ మీన్ సముద్రంకి కలిసే క్రమంలో అంతవరకు అది రీచ్ అయిన ప్రతి ఏరియాలో కూడా ఆ చుట్టుపక్కల ఉన్న మనుషులకి నీరు, ఒండ్రు మట్టి ఇవన్నీ కూడా అందిస్తూనే పోతూ ఉంటది. ఎప్పుడైనా అడుగుతుందా నేను మీకు ఇవన్నీ ఇచ్చాను కదా, నాకు మీరేమిస్తారు అని? నో. ఓకే. అలాగే క్రిమికీటాదులు, పశువులు, పక్షులు ఇవన్నీ కూడా వాటి తాలూకా జన్మనవి పొందాయి, వాటి ధర్మాన్ని అవి కొనసాగిస్తూ ఉంటాయి. పక్షులు తీసుకుందాం. తెల్లవారి వేకువజామునే నిద్ర లేచి వాటి తాలూకా కార్యక్రమాలు పూర్తి చేసుకొని సూర్యోదయం అయ్యేసరికి ప్రయాణం ప్రారంభిస్తాయి. ఆహారం సంపాదించడానికి, వాళ్ళ కుటుంబాన్ని చేసుకోవడానికి, ఐ మీన్ పెంచి పోషించుకోవడానికి. అలాగే సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ ఇంటికి చేరి వాళ్ళ తాలూకా డిన్నర్స్ అవి కంప్లీట్ చేసేసుకొని సూర్యాస్తం అయ్యేసరికి పడుకుంటున్నాయి. మరి మనం ఏం చేస్తున్నాం? లెట్ us చెక్ అవర్ సెల్స్. ఓకే. ఇప్పుడు మనం ఏవైతే 3 మాట్లాడుకున్నామో ప్రకృతి సంబంధించిన 3 జస్ట్ తీసుకున్నాం ఎగ్జాంపుల్. బోల్డ్ కోట్లలో ఉన్నాయి. ఇప్పుడు మనం నిజంగా చెట్టులాగా ఉండగలుగుతున్నామా? ఉం? మనం ఏవైతే చేయాలో అందరి కోసం చేసేసి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటున్నామా? జస్ట్ ఆస్క్ యువర్ సెల్ఫ్. ఓకే. అలాగే నదిలా ఉండగలుగుతున్నామా? మనం ఎక్కడ ఉంటే అక్కడ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికి అందించి మనం ఏమి ఆశించకుండా అలా ముందుకు వెళ్తూ ఉన్నామా? అండ్ ఈవెన్ పక్షిలా మనం ఉంటున్నామా? ఎర్లీ మార్నింగే లెగ్సి మన సంబంధించి కానీ, మన కుటుంబానికి సంబంధించి కానీ అన్నీ చేసి విత్ ఇన్ టైంలోనే అన్ని అంటే భోజనం చేయడం, పడుకోవడం ఇవన్నీ చేస్తున్నామా? ఇప్పుడు పెద్ద క్వశ్చన్ వస్తుంది నాకు. అర్రే మేడం,
మేము తెల్లారి నుండి రాత్రి వరకు చేసేది అదే కదా. ఉం? తెల్లవారులు ఇస్తాం, ఇల్లు తొడ్డం దగ్గర నుండి ప్రారంభించి టిఫిన్లు తయారు చేయడం, బాక్సులు కట్టడం, వంట చేయడం, బట్టలు ఉతకడం. ఓకే, ఇలా రకరకాలు చేస్తూ 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 అందరు అంటే నేను తిన్నా తినకపోయినా అందరికి పెట్టేనా లేదా అని చేసుకుంటూ ఎంత త్యాగం చేసేసి నేను చేస్తూ ఉంటే మీరేంటండి ఇలాగంటారు అన్న క్వశ్చన్ ఇప్పుడు వస్తుంది. ఓకే, అయితే నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ మీకు అడుగుదాం అనుకుంటున్నాను. ఓకే, అవన్నీ చేస్తున్నారు కరెక్టే. మీకోసం మీరు ఎంత టైం తీసుకుంటున్నారు? మీ ఆరోగ్యం కోసం మీరు ఎంత కేర్ తీసుకుంటున్నారు? అలాగే మీ కుటుంబానికి సంబంధించిన అభివృద్ధిలో మీరు ఎంత పాత్ర వహిస్తున్నారు? అదేంటి, కుటుంబానికి సంబంధించిన అభివృద్ధిలో నేను పాత్ర వహించడం ఏంటి? మా ఆయన కదా చూసుకునేది. మా ఆయన కష్టపడి పని చేసుకొని సంపాదించుకొని వస్తే అది నేను ఇంట్లో ఉండి పని చేయడమే కదా నా పని. నేనేంటి ఇంకా separate గా ప్రయత్నించేది? ఇది కదా క్వశ్చన్ వస్తుంది. అంతే కదమ్మా. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఆడది తన పని తను అంటే ఇంటికి సంబంధించి కుటుంబానికి సంబంధించి ఏవేవి చేయాలో అవన్నీ చేసేసి తన శక్తిని సమయాన్ని గాని కరెక్ట్ గా ఉపయోగించుకుంటే ఆ కుటుంబం ఖచ్చితంగా ఉన్నతంగా తయారవుతుంది. అంటే భర్త పని భర్త చేస్తారు, స్త్రీ పని కూడా స్త్రీ అంటే రొటీన్ పని చేస్తూ ఇంకా ఎక్స్ట్రా ఏమైనా తనని తాను డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా అది కేవలం తనతో ఆగిపోదు. తన పిల్లలు, తన భర్త, తన కంప్లీట్ కుటుంబం డెవలప్ అవుతుంది. వన్స్ అలాగైందా ఆటోమేటిక్గా ఆ చుట్టుపక్కల వాతావరణం, సొసైటీ డెవలప్ అవుతుంది. సొసైటీ డెవలప్ అయితే స్టేట్, స్టేట్ డెవలప్ అయితే కంట్రీ, కంట్రీస్ డెవలప్ అయితే వరల్డ్. ఓకే, సో అంత ఇంపార్టెన్స్ ఉంది విమెన్ కి. సో ఇప్పుడు మనం ప్రకృతిని తీసుకున్నాం ఎగ్జాంపుల్. ఇందులో జస్ట్ నేను మూడే చెప్పా, మీరు ఆలోచించండి ఇంకా ఖాళీ టైంలో. జస్ట్ గో ఇన్ టు ద నేచర్, అంటే ఎక్కడికి వెళ్ళిపోక్కర్లేదు, మన చుట్టుపక్కల నుండి అబ్జర్వ్ చేయండి. చీమలు, పక్షులు, ఈవెన్ బటర్ఫ్లైస్ బతికినంత కాలం ఎంత ఆనందంగా బ్రతుకుతుంటాయి కదా. అంటే పుట్టిన ప్రతి ప్రాణి కూడా చనిపోతుంది, దట్స్ ష్యూర్. మనం పుట్టడం ఎంత నిజమో చనిపోవడం కూడా అంతే నిజం. అయితే బ్రతుకున్నంత కాలం బ్రతుకుతున్నామా, జీవిస్తున్నామా? ఇది ఎవరికాలో అడగవలసిన క్వశ్చన్. బ్రతకడానికి జీవించడానికి డిఫరెన్స్ ఏంటి మేడం? అగైన్ క్వశ్చన్. బ్రతకడం అంటే మిగతావన్నీ ఎలాగైతే ప్రాణులు బ్రతుకుతున్నాయో తెల్లవారు లెగడం, డైలీ ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో చేసుకోవడం, మళ్ళీ రాత్రి అయితే పడుకుని పోవడం, అగైన్ సేమ్ రొటీన్ అదే అవుతూ ఉంటది. ఇప్పుడు ఒక చెట్టు గాని లేకపోతే పక్షి గాని ఏమైనా ఆలోచిస్తుంది కదా, మరి 2025లో నేను ఏం చేస్తానని? చేస్తుందా? చెట్టు ఏమైనా ఆలోచిస్తుందా నేను 2025లో ఎంత హైట్ పెరగాలి అని? లేదా పక్షి ఏమైనా ఆలోచిస్తుందా నేను ఈ సంవత్సరం ఏ ప్లేస్కి వెళ్ళి నా టూర్ ముగించుకొని రావాలని? లేదు కదా. చాలా ఆలోచించే అద్భుతమైన బ్రెయిన్ భగవంతుడు ఎవరికి ఇచ్చారంటే మనకిచ్చాడు. ఓకే, కేవలం మనిషికి మాత్రమే ఆలోచించే అద్భుతమైన శక్తి ఇచ్చాడు, తనను తాను ఉద్ధరించుకునే శక్తి ఇచ్చాడు. ఏ ప్రాణి కూడా నన్ను నేను ఉద్ధరించుకోవాలన్న అసలు ఆలోచనే రాదు, ఆ సిస్టమే లేదు మిగతా ప్రాణులకి, ఓన్లీ మనిషికి మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మనం దాన్ని ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాం? ఓకే, మనల్ని మనం డెవలప్ చేసుకోవడానికి మనం ఎంత ఆలోచిస్తున్నాం? దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. స్టార్ట్ థింకింగ్. ఓకే, ఎందుకంటే ఒక్క ఆలోచన చాలు మన జీవితాన్ని మార్చేయడానికి. ఓకే, సో అలాగే మన తాలూకా ధర్మం అంటే ఈ మానవ జన్మ తాలూకా ధర్మం ఏంటంటే యూ గ్రో అండ్ హెల్ప్ అదర్స్ టు గ్రో. ఓకే, మానవ జన్మ తాలూకా ధర్మం ఏంటంటే యూ గ్రో అండ్ హెల్ప్ అదర్స్ టు గ్రో. అంటే నువ్వు అభివృద్ధి చెందు, అలాగే మిగతా వాళ్ళకు కూడాను ఆ అభివృద్ధి పదంలో తీసుకెళ్ళు. అయితే ఇక్కడ ఏంటి దాని అర్థం? ఇన్ డీప్ గా మనం చూస్తే
ఇప్పుడు మన దగ్గర ఏదైనా అబండెంట్ గా ఉన్నప్పుడే కదమ్మా మనం అవతల వాళ్ళకి హెల్ప్ చేయగలం. అంతేనా? మన దగ్గర ఇప్పుడు ప్రేమ అబండెంట్ గా ఉందనుకోండి, అంటే మనల్ని మనం ప్రేమించుకోవడం, మన కుటుంబ సభ్యుల్ని, మన చుట్టుపక్కల వాళ్ళని ప్రేమించుకోవడం చేసామనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా ఆ ప్రేమ అన్నదే మనం అందరికీ పంచగలం. మన వాళ్ళైనా కాకపోయినా ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రేమగానే చూడగలం కదా. అలాగే మన దగ్గర ఎక్కువ దయాగుణం ఉందనుకోండి, ఓకే, సో ఆ దయా గుణం మనలో అబండెంట్ అయితే మనం బయట వ్యక్తుల మీద కూడా అది చూపించగలం. అలాగే ఆర్థికంగా మనం బాగా ఎదిగి ఉన్నాం అనుకోండి, అంటే ధర్మంగా న్యాయంగా మనం డబ్బును ఆర్జిస్తూ ఆర్థికంగా బాగా ఎదిగి మన తాలూకా నీడ్స్, మన పిల్లల తాలూకు నీడ్స్, కుటుంబం సంబంధించిన నీడ్స్ మనం ఫుల్ఫిల్ చేసుకోగలిసాం అనుకోండి, ఇంకా మన దగ్గర ఎక్కువ ఉన్న డబ్బుతో మనం ఎన్నో మంచి కార్యక్రమాలు చేయగలం కదా. అంతేనా కదా? కాబట్టి ఏ విషయంలోనైనా కూడాను మనం ముందు మన కోసం కంప్లీట్ గా ఫోకస్ పెట్టి మన సమయాన్ని, శక్తిని ఉపయోగించి మనం గ్రో అయినప్పుడు అదే గ్రోత్ ని మనం అవతల వాళ్ళకి కూడా అందించగలం. ఓకే, అంతే కదమ్మా. ఇప్పుడు ఒక కప్పులో వాటర్ ఉందనుకోండి, ఒక హాఫ్ వాటర్ ఉందనుకోండి, అంటే హాఫే ఉంటది కప్పు కదా. అందులో మనం అలా వాటర్ పోస్తే అది ఎప్పుడు నిండుతుందో అప్పుడు బయటికి ఆ వాటర్ అన్నది స్ప్రెడ్ అవుతుంది కదా. మనలో కూడా అంతే. ఏ ఫీలింగ్ అయితే మనలో డెఫిషియన్సీ ఉందో, ఏ విషయంలో అయితే మనం డెఫిషియెంట్ గా ఉంటున్నామో అది డెఫిషియన్సీ ఉంటూనే ఉంటది. ఎప్పుడైతే దాన్ని మనం ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నిస్తామో అది ఫుల్ అయిపోయి ఇంకా బయటికి ఫ్లో అవుతుందో అప్పుడు మనం అది బయట వాళ్ళకి అందించగలం. అంతే తప్ప మనం ఎప్పుడు బాధతోని డిస్సాటిస్ఫాక్షన్ తోని ఉండి ఎవరికో ఏదో హెల్ప్ చేసేద్దాం అనుకుంటే అవ్వదు. ఓకే, మనం దుఃఖంగా ఉండి అవతల వాళ్ళకి హ్యాపీనెస్ షేర్ చేద్దామంటే అది వస్తుందేటమ్మా, అవుతుందేంటమ్మా? కదా. మనం హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రమే అవతల వాళ్ళకి హ్యాపీనెస్ అన్నది మనం షేర్ చేయగలం కదా. అలాగనే మన దగ్గర అబండెంట్ గా మనీ ఉందనుకోండి, అంటే మన నిత్య కర్మలు, తర్వాత పిల్లలకి సంబంధించిన చదువులు, కుటుంబానికి సంబంధించిన అవసరాలు అన్ని తీర్చుకోగా ఇంకా మన దగ్గర ఉన్నాయి డబ్బులు అనిపిస్తే మనం ఏం చేస్తాం, దాన ధర్మాలు చేయడమో లేకపోతే ఎవరికైనా అవసరం అయితే మనం హెల్ప్ చేయడమో ఇవన్నీ చేయగలుగుతాం. అదే మన దగ్గర లేకపోతే, మనం తినడానికి ఉండడానికే మన దగ్గర డబ్బులు లేకపోతే మనకు అసలు థాట్ వస్తుందా ఇంకెవరికైనా హెల్ప్ చేయాలని? నో, నెవర్. కాబట్టి ప్రతి ఒక్కరం తెలుసుకోవాలి ఏంటంటే, మనం మానవులుగా పుట్టాం కాబట్టి మన ధర్మం ఏంటంటే యు గ్రో, నువ్వు ముందు అభివృద్ధి చెందు, ఉద్ధరేదాత్మనాత్మానం అని శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు కదా. నీ ఆత్మను నువ్వు ఉద్ధరించుకో అంటే దాని అర్థం కేవలం ధ్యానం చేస్తూ నువ్వు గొప్ప అనుకో అని అర్థం కాదు. జీవితంలో అన్ని విషయాల్లో కూడాను నిన్ను నువ్వు ఉద్ధరించుకో. ఓకే, వన్స్ ఆ డెవలప్మెంట్ మనలో కనిపించిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి మనం? హెల్ప్ అదర్స్ టు గ్రో. మనం ఏ విషయంలో అయితే అభివృద్ధి చెందామో అవసరమైన వాళ్ళకి మనం ఆ వేలో హెల్ప్ చేయడం ప్రారంభించాలి. అంతే, అదే మన ధర్మం. ఓకే, అలాగే నెక్స్ట్ వచ్చి చూద్దాం ఇప్పుడు కర్మ. మనం 3 సీక్రెట్స్ అనుకున్నాం కదా. ఫస్ట్ సీక్రెట్ ధర్మం అయితే సెకండ్ సీక్రెట్ కర్మ. కర్మ అంటే ఏంటి? మామూలుగా అంటారు కదా, ఎన్నో జన్మల కర్మ ఫలితం అని. కర్మ అంటే ఏంటి? మనం ఏం చేసుకుంటామో అదే తిరిగి పొందుతాం. అదే కర్మ సిద్ధాంతం. ఓకే, అంటే మన ఆలోచనలు, మన మాటలు, మన పనులు ఏవైతే చేస్తామో అవే రిటర్న్ తిరిగి మళ్ళీ మనం పొందుతూ ఉంటాం. ఎవరు ఎటువంటి కర్మ చేసుకుంటే అటువంటి ఫలితాన్నే పొందుతారు. ఓకే, జనరల్ గా మంచి పనులు చేస్తే స్వర్గంకి వెళ్తారు, చెడు పనులు చేస్తే నరకంకి వెళ్తారు అంటారు కదా. స్వర్గం నరకం అంటే ఎక్కడో ఆకాశంలో ఇలాగ ఏలబడుతూ ఉండవు, లేదా మనకి సినిమాల్లో చూపించినట్టు అక్కడ ఇలా తలుపులు తీసేసి మన కోసం వెయిట్ చేస్తూ ఉండవు. అలాగే నరకం అంటే అక్కడ ఆ నూనెలో వేగించడానికి నూనె వేడి చేసుకొని, ఓకే, ఇంకేవేవి ఉంటాయి కదా అరేంజ్మెంట్స్, అవన్నీ చేసుకొని మీ యమధర్మరాజు అక్కడ రెడీగా ఉండడు మన కోసం. ఓకే, ఇది ఇవన్నీ ఎక్కడ అనుభవిస్తారంటే భూమి మీదే. ఓకే, మనం చేసుకున్న పనులు బట్టి
మనం ఈ భూమి మీదే అనుభవిస్తాం మాక్సిమం. ఓకే, ప్రతి విషయంలో మన ఆరోగ్యం కోసం జాగ్రత్త తీసుకున్నాం అనుకోండి, స్వర్గంలో ఉన్నట్టు ఉంటాం ఆనందంగా. అజాగ్రత్త అయితే నరకమే. ఎందుకు? ఆపరేషన్లు, ఇంజెక్షన్లు, మందులు, ఓకే, టెస్టులు, నరకమే కదా మాది. అదే మన ఆరోగ్యంగా ఉండడానికి అన్ని ప్రయత్నించాం అనుకోండి, అప్పుడు ప్రతి క్షణం హ్యాపీగా ఉంటాం. అదే స్వర్గం. ఓకే. సో ఇలా ప్రతి విషయాన్ని కూడా మనం చూసుకోవచ్చు మన లైఫ్ లో. కెరియర్ కి సంబంధించి అయినా, రిలేషన్స్ అయినా, మనీ అయినా. ఏంటి అంటే మనం 100% రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎప్పుడైతే పని చేస్తామో, పని మీన్స్ మనల్ని మనం డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నిస్తామో, అప్పుడు మనమే ఆ స్వర్గాన్ని సృష్టించుకోవచ్చు. లేదు, నెగ్లెక్ట్ చేసుకుంటే నరకాన్ని కూడా మనమే సృష్టించుకుంటాం. ఓకే. సో ఏం కర్మ చేస్తున్నాం ఇప్పుడు మనం? వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్స్ యు ఆర్ డూయింగ్? ఓకే, ఎటువంటి పనులు చేస్తున్నాం మనం? ఇది ఎవరికి వాళ్ళు వేసుకోవాల్సిన క్వశ్చన్. నాకు ఎవరు ఆన్సర్ చెప్పక్కర్లేదు. ఓకే, ఎటువంటి పని చేస్తున్నాం మనం? అంటే మనం చేస్తున్న పని వలన ఎవరికైనా ఏమాత్రమైనా ఉపయోగం అవుతుందా? లేకపోతే మనం చేస్తున్న పని వలన ఎవరికైనా కొంచెమైనా ఆనందం కలుగుతుందా? లేదా మనం పని చేస్తున్న పని వలన ఎవరికైనా దుఃఖం కలుగుతుందా, నష్టం కలుగుతుందా? ఎటువంటి పనులు మనం చేస్తున్నాం? కంపల్సరీ మనం ఆలోచించాలమ్మా. ఎందుకంటే మనం ఆడిన మాటల వల్ల కానీ, మన ఆలోచనల వల్ల కానీ, మనం చేస్తున్న పనుల వల్ల కానీ ఎవరైనా బాధపడ్డారు అని అంటే అది మనకి రెండింతలై తిరిగి వస్తుంది, అకార్డింగ్ టు లా ఆఫ్ అట్రాక్షన్. ఓకే. అదే మనం ఒకరికి ఆనందం కలిగించాం, ఒకరికి హెల్ప్ చేసాం, ఒకరికి స్వాంతన కల్పించాం, వాళ్ళు ఏదైనా ప్రాబ్లంలో ఉండేటప్పుడు వాళ్ళకి హెల్ప్ చేసాం అంటే వి ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే. సో ప్రతి ఒక్కరం ఆలోచించుకోవాలి వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్స్ యూ ఆర్ డూయింగ్. నెక్స్ట్, థర్డ్ వన్, 3 సీక్రెట్స్ లో ఫస్ట్ వన్ ధర్మం, సెకండ్ వన్ కర్మ అయితే థర్డ్ వన్ వచ్చి సంస్కారం. అసలు మన సంస్కారం ఎలా ఉంది? అసలు మన సంస్కారం ఏంటి? ఇది ఎవరికి వాళ్ళు అడగాలి. ఓకే. ఎప్పుడు కంప్లైంట్స్ ఉంటూ ఉంటాయి ప్రతి ఒక్కరికి. ఏంటి? నా లైఫ్ లో అలాగైంది, నా లైఫ్ లో ఇలాగైంది, పలానా వాళ్ళు అలా చేశారు, పలానా వాళ్ళు ఇలా తిట్టారు, అలా అలా మాట అన్నారు. ఓకే, వీళ్ళు నన్ను బాధ పెట్టారు. టు బి ఫ్రాంక్, అది అంతా మనలోనే ఉంటది. మనలో ఎటువంటి భావాలు అయితే ఉంటాయో అవే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి బయటికి. అశాంతి, అసహనం, కోపం, చిరాకు ఉన్నాయంటే అది అవతల వాళ్ళ ప్రాబ్లం కాదు, మన ప్రాబ్లం. కానీ మనం ఏం చేస్తామంటే అవుటర్ వరల్డ్ ని బ్లేమ్ చేస్తూ ఉంటాం. బయట ప్రపంచాన్ని, బయట వ్యక్తుల్ని, బయట పరిస్థితుల్ని బ్లేమ్ చేస్తూ ఉంటాం. అది కాదు. అది మన ఇన్నర్ వరల్డ్ లో ఉన్నిందే అవుటర్ వరల్డ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే. సో ఏంటి ఆ సంస్కారం మంది అంటే ముఖ్యంగా విలువలు, అలాగే విశ్వాసం. మనం ఎటువంటి విలువలు కలిగి ఉన్నాం, అలాగే మనం ఎటువంటి నమ్మకాలు కలిగి ఉన్నాం, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. సో ఇక్కడ విలువలు అంటే ఏంటి చెప్తారా ఎవరైనా? విలువలు అంటే ఏంటమ్మా మీ ఐ మీన్ అవగాహన బట్టి విలువలు అంటే ఏంటి? ఉమ్, విలువలు అంటే క్యారెక్టర్ అనుకోవచ్చు మేడం. ఓకే. ఇంకా క్యారెక్టర్ అంటే వాల్యూస్ మనకు విలువ అయింది. అంటే ఏంటి విలువైందంటే? Anything, it may be like a money ఆ, or any like a relationship, ఉమ్, whatever it might be, which is which is valued thing to us. yeah, that is valuable thing. I'm asking about values. Values are different from valuable things. Okay. Morals, madam. Values are the Yeah, morals, ethics. yeah, yeah. Could you tell me some examples of the Sympathy, values? Yeah, very good. sympathy, empathy, Mm, honesty, yes.
responsibility, humbleness. వండర్ఫుల్. These are all the values, some of the ethics to be followed in our life. ఎస్. ట్రూత్ఫుల్నెస్. Truthfulness. ఎస్. ఓకే. సో అదమ్మా వాల్యూస్ అంటే మనం పాటించేవి, నమ్మేవి, చేస్తున్నవి. ఓకే. మనం ఎంత ఖచ్చితంగా ఉంటున్నాం, ఎంత సత్యంగా ఉంటున్నాం, ఎంత ప్రేమగా ఉంటున్నాం, ఎంత దయ కలిగి ఉంటున్నాం, ఎంత హెల్పింగ్ నేచర్ ఉంది మనకి. ఓకే. అలాగే ఒక వ్యక్తి పట్ల మనకి ఎటువంటి భావం ఉంటుంది. ఓకే. అంటే ఎవరినైనా చూడగానే మనకి ఏమనిపిస్తుంది? దోస్ ఆర్ ఆల్ అవర్ వాల్యూస్. మనం మంచి విలువలు కలిగి ఉంటే ప్రశాంతంగా ఉండగలం, ఆనందంగా ఉండగలం. మ్యామ్, చెప్పండి అమ్మా. ఒక అమ్మాయి నిజాయితీగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ గా ఉండాలి. ఉమ్, అన్నిట్లో ఇలా బాగుంటేనే తన లైఫ్ బాగుంటది అని yes, నేను అనుకుంటున్నా. తన ఖచ్చితంగా అమ్మా. లైఫ్ లో మ్యారేజ్ ముందు కూడా చిన్న మచ్చ, లవ్ ఇలాంటివి ఉండకూడదని నేను అనుకుంటున్నాను. అద్భుతం. లేకపోతే లైఫ్ మొత్తం హ్యాపీగా ఉంటది అని అనుకుంటాను. ఎస్, దట్స్ వండర్ఫుల్ అమ్మా. యూఆర్ అబ్సల్యూట్లీ ట్రూ. ఆడవాళ్ళు అలాగే ఉండాలనుకుంటా నేను. ఎస్, ఖచ్చితంగా. కేవలం ఆడవాళ్లే కాదు, ప్రతి ఒక్కరు అలాగే ఉండాలి. ఓకే. టు బి ఫ్రాంక్, అందరూ అలా ఉంటేనే ఫ్యూచర్ మొత్తం బాగుంటదమ్మా కదా. ఇప్పుడు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి సమాజంలో. ఆ కట్టుబాట్లకి కట్టుబడకుండా విచ్చలవిడిగా ఎవరైనా ఏదైనా చేశారు అనుకోండి, దట్ ఈస్ క్యారెక్టర్లెస్, వాల్యూలెస్ అంటున్నాం కదా మనం కదా. సో అవి అందరికీ వర్తిస్తాయి. అండ్ ఎస్పెషల్లీ విమెన్కి వచ్చినప్పటికి ఏంటంటే, దాన్ని ఏదో సామెత ఉంది కదా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడినా, ఆకు వచ్చి ముళ్ళు మీద పడినా నష్టం ఆక్కి అని. ఓకే. మగవాళ్ళు ఏమైనా చేస్తే మేబీ అంత పెద్దగా బయటకు తెలియకపోవచ్చు, బట్ ఆడవాళ్ళు ఏమైనా రాంగ్ వేలో వెళ్తే ఇట్ విల్ బి కంప్లీట్లీ లైఫ్ లాంగ్ పబ్లిక్. ఉంటది. అంతే. ఎస్. సో లైఫ్ నేను మా లాంగ్ చిన్న ఇదిలా ఉంటది. చిన్న కాదు, చాలా ఉంటది. అయితే అది అలాగ మ్మ్. ఆలోచించిన వాళ్ళకి. అంటే పిల్లల వల్ల ఎఫెక్ట్ ఉంటది, తన పేరెంట్స్ వల్ల ఉంటది, హస్బెండ్ వల్ల ఉంటది, అన్ని ఉంటాయి. అందుకే లేడీస్ చాలా కరెక్ట్ గా ఉండాలనేసి ప్రతి తల్లిదండ్రులను కూడా నేను కోరుకుంటాను. అంతే అంతే. డ్రెస్సింగ్ సెన్స్ కూడా బాగుండాలి. అవునమ్మా. ఇప్పుడు పిల్లలకి అది చెప్పాలి మెయిన్. ఎస్. అది ముందు తల్లిదండ్రులు ఆలోచించుకొని వాళ్ళంటూ ఒక సిస్టమ్ ఏర్పరచుకుంటే పిల్లలకి ఆటోమేటిక్గా చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఈ విషయం ఎత్తారు కాబట్టి నేను చెప్తున్నా. చిన్నప్పటి నుండి మా అమ్మ నాకు చెప్పేవారు ఏంటంటే, ఆడపిల్లలు ఆడపిల్లలతో ఫ్రెండ్షిప్ చేయాలి, మగపిల్లలు మగపిల్లలతో ఫ్రెండ్షిప్ చేయాలి అనేవారు స్కూల్ టైం నుంచే. సో నా ఫ్రెండ్స్ అందరూ అమ్మాయిలే, అబ్బాయిలు ఎవరు ఫ్రెండ్స్ గట్ల లేరు. ఓకే. ఆ తర్వాత ఎప్పుడైతే మెచ్యూరిటీ అయిందో, అంటే మెచ్యూర్ అయ్యాను, చాప మీద కూర్చుని పెడతారు కదా. ఓకే. కూర్చుని పెట్టిన రోజు ఎదురుగా నించొని మా నాన్నగారు ఒక మాట అన్నారు నాకు. అదేంటంటే, ఆ కుటుంబంలో ఒకరు మంచి పని చేస్తే దాని ప్రభావం కుటుంబం మొత్తం మీద పడుతుంది. అలాగే కుటుంబంలో ఎవరైనా ఒక చెడు పని చేసినా కూడా దాని ప్రభావం పూర్తి కుటుంబం మీద ఉంటది. కాబట్టి అన్ని విషయాల్లో ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. అంతే, అదొకటే చెప్పారు. సో ఆ రోజు నేను నిర్ణయించుకున్నాను ఏంటంటే, నా వల్ల ఎప్పుడు నా కుటుంబానికి చెడ్డ పేరు రాకూడదు. మంచి పేరు నేను తెచ్చి లేకపోయి ఉండొచ్చు, బట్ నా వల్ల ఎప్పుడు చెడ్డ పేరు రాకూడదు. నా వల్ల ఎప్పుడు మా అమ్మ నాన్న బాధపడకూడదు. వాళ్ళ మనసుల్ని నేను ఎప్పుడు బాధ పెట్టకూడదు. ఇది నేను ఆ రోజు తీసుకున్న డెసిషన్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారా ప్లీజ్? ప్లీజ్. యా. నా వల్ల ఎప్పుడు నా కుటుంబానికి ఎటువంటి చెడ్డ పేరు రాకూడదు. అలాగే నా వల్ల ఎప్పుడు మా అమ్మ నాన్న బాధపడకూడదు. ఓకే. సో నేను ఎప్పుడు నమ్మేదాన్ని చిన్నప్పటి నుండి ఏంటంటే, నా కోసం, నా జీవితం కోసం మా అమ్మ నాన్న కన్నా నాకేమీ తెలీదు పెద్దగా. మనకు అనిపిస్తాయి రకరకాలు,
కానీ నేను పుట్టినప్పుడు నాకన్నా ఎంత వాళ్ళు పెద్దో, ఎంత ఎక్స్పీరియన్స్డో, నేను ఎంత పెద్ద అయినా నాకన్నా వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ ఉంటది కదా మా లైఫ్ లో. కాబట్టి నేను చిన్నప్పటి నుండి అనుకునేదాన్ని ఏంటంటే, ఎప్పుడు కూడా ఇది నేను గుర్తుంచుకోవాలి, పాటించాలి జీవితాంతం. అంటే నా వల్ల ఎప్పుడు నా కుటుంబానికి చెడ్డ పేరు రాకూడదు. ఏ విషయంలో కూడా మా అమ్మ నాన్న మనసుని పెట్టే పని నేను చేయను. ఇది నాకు నేను పెట్టుకున్న సెల్ఫ్ డిసిప్లినరీ రూల్స్. ఆ రోజు అంటే నాకు 14 సంవత్సరాలప్పుడు మా నాన్నగారు అనే మాట, ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం ఇప్పటికీ నేను తూచా తప్పకుండా పాటిస్తాను. ఓకే. ఆ ఈ మధ్యలో నేను చాలా స్టేజెస్ క్రాస్ అయ్యి వచ్చాను కదా, స్టూడెంట్ గా. అండ్ బయట స్టడీస్ కూడా వెళ్ళా, బిఎడ్ కోసం. బయట జాబ్ కూడా చేశాను. పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత కూడా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా. ఎక్కడ ఏ విషయంలో కూడా చిన్న మచ్చ కూడా లేకుండా జీవితాన్ని ముందుకు అలా తీసుకుంటూ వస్తున్నా. ఎలా అలా అవుతుందంటే, మనం నిర్ణయించుకున్న నిర్ణయాలు, మన ఆలోచన విధానం, మనం చేస్తున్న పనులు, మనం ఆడుతున్న మాటలు, మన బిహేవియర్, మన విలువలు. ఓకే. మేము కొంచెం పెద్ద అంటే డిగ్రీకి వచ్చిన టైంలో, అంటే నేను డిగ్రీ, మా తమ్ముడు ఇంటర్, ఆడు చిన్నోడు స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడు మా నాన్నగారు మా ముగ్గురిని కూర్చొని బట్టి ఇంకో మాట చెప్పారు. ఏంటంటే, మీరు జీవితంలో గొప్ప వాళ్ళు అవ్వకపోయినా పర్వాలేదు, కానీ మంచి వాళ్ళగా ఉండండి ఎప్పుడు. ఓకే. గొప్ప వాళ్ళు అయిపోవడానికి ఏవో చేసేసి విలువలు లేకుండా చేసుకొని, క్యారెక్టర్ లేకుండా చేసుకుని అలాంటి జీవితాలు కరెక్ట్ కాదు. ఓకే. మీరు గొప్ప వాళ్ళు అవ్వకపోయినా పర్వాలేదు, మంచి వాళ్ళగా ఉండండి. అలాగే ఉన్నాం. ఓకే. టు బి ఫ్రాంక్ ఏంటంటే, మనం మంచి వాళ్ళగా ఉంటే మనకి జీవితంలో ఎప్పుడు ఏవి అందాలో అందుతాయి ఆటోమేటిక్గా. భగవంతుడు మనకి అందిస్తాడు. అలా కాకుండా మనం మన క్యారెక్టర్ని మర్చిపోయి, మన విలువల్ని మర్చిపోయి, మన బేస్ని మర్చిపోయి ఏవేవో చేసేసాం అనుకోండి, అప్పుడు దానికి అసలు అర్థమే ఉండదు. మనం చూస్తున్నాం కదమ్మా మన చుట్టుపక్కల మనుషుల్ని, ఎవరు విలువల్ని, ధర్మాన్ని, న్యాయాన్ని పాటిస్తూ ఉంటున్నారో వాళ్ళ లైఫ్స్ ఎలా ఉంటున్నాయి. అలాగే ఎవరైతే ఏది కాకుండా అన్నిటినీ వదిలేసి ఓన్లీ సెల్ఫిష్నెస్ లేకపోతే ఆ ఇవి పట్టించుకోకుండా ఓన్లీ డెవలప్మెంట్ కోసం చూసుకుంటూ ఉంటున్నారో, మేబీ కొన్ని సంవత్సరాలు వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు, బట్ తర్వాత ఏమవుతున్నాయి వాళ్ళ లైఫ్స్ తెలుస్తుంది కదా మనకి. డిఫరెంట్ ప్రాబ్లమ్స్, డిఫరెంట్ కేసెస్, డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్, హార్ట్ అటాక్స్ చాలా వస్తున్నాయిగా. కాబట్టి మనం న్యాయంగా, ధర్మంగా ఉంటూ చేయవలసింది చేస్తూ ఉంటే మనకి ముందు ప్రశాంతత వస్తుంది. ప్రశాంతత వస్తే ఆరోగ్యంగా ఉంటాం. ఓకే. ఆరోగ్యంగా ఉంటే అనుకున్నవన్నీ చేయొచ్చు అప్పుడు. కాబట్టి చాలా 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 ఇంపార్టెంట్. ఈ మూడింటిని మనం జీవితాంతం గుర్తుంచుకోవాలి. ధర్మం. ఓకే. నువ్వు ఉన్నతంగా నిన్ను నువ్వు తయారు చేసుకో, అవతల వాళ్ళని అలా ఉన్నతంగా తయారు చేయడానికి ప్రయత్నించు. మేబీ ఒకవేళ ప్రయత్నించడానికి అంటే అవతల వాళ్ళకి హెల్ప్ చేయడానికి అవ్వకపోయినా మనకి మనం చేసుకోగలం కదా. ఓకే. అలాగే సెకండ్ వన్ వచ్చి కర్మ. మంచి కర్మ చెయ్యు. ఏంటి మంచి కర్మ అంటే, ఇతరుల ముఖంలో చిరునవ్వుని కలిగించే పనే నిజమైన మంచి పని. అంటే మనం చేసే పని వల్ల అవతల వాళ్ళ ఫేస్ లో ఒక చిన్న స్మైల్ రావాలి. దట్ ఈస్ ద రియల్ వర్క్. మనం చేసే పని వల్ల లేదా మాట్లాడిన మాటల వల్ల అవతల వాళ్ళు మనసు బాధపడింది అనుకోండి, దట్ ఈస్ నాట్ గుడ్. అది వాళ్ళకి మంచిది కాదు, మనకి మంచిది కాదు. ఓకే. అలాగే తర్వాత ఏంటి చెప్పుకున్నాం? థర్డ్ వన్ చెప్పండి. సంస్కారం. 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 ఎస్. మనం విలువలు ఎప్పుడైనా మనం ఎప్పుడైనా ఏమైనా చెయ్యకూడని చేస్తే మనకి తిడతారు కదా ఎవరైనా, నీకు సంస్కారం లేదా అని. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? అంటే ఏం చెయ్యాలో నీకు తెలియదా, నీకు వాల్యూస్ లేవా, నీకు క్యారెక్టర్ లేదా అని అర్థం. ఎలా పెంచారని కూడా అంటారు మేడం. అంతే అమ్మా.
మనం చేసిన తప్పుకి మన తల్లిదండ్రులు కూడా తిట్లు కాయాలి వాళ్ళతో. ఓకే, కాబట్టి ఈ విలువల్ని, క్యారెక్టర్ ని ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాలి. వ్యక్తిత్వం, మన వ్యక్తిత్వాన్ని ఎప్పుడు కూడా మనం ఉన్నతంగా మలుచుకుంటూ ఉండాలి. నేను ఎప్పుడు చెప్తున్నా కదా, ప్రతిరోజు 1% వాల్యూని యాడ్ చేద్దాం మన లైఫ్ లో. 1%. ఒకేసారి గాబరైపోక్కర్లేదు మనం, ఏవో అన్ని నేర్చేసుకొని అన్ని ఒకేసారి చేసేసుకుందామని. 1% వాల్యూ కానీ మనం యాడ్ చేస్తే ఒక సంవత్సరంలో 365 రకాల వాల్యూస్ మనలో యాడ్ అయిపోతాయి. వాట్ ఎ బ్యూటిఫుల్ థింగ్. అర్రే, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నామే అనిపిస్తుంది ఇప్పుడు. కదా. ఈ ఒక్క విషయమే కదా మాది, ఏం పెద్ద విషయమా? ఒక రోజులో ఒక వాల్యూ యాడ్ చేసుకుందాం, 1% వాల్యూ యాడ్ చేసుకుందాం మన లైఫ్ లో. ఒక సంవత్సరంలో 365 అయితే కదా. మరి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పోయి అలాగా మన జీవితంలో ఈ విషయం తెలియక. ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుండి ఎవరెవరైతే ప్రయత్నిస్తున్నారో యాడ్ అవుతుంది కదా వాల్యూ. మరి ఓకే, సో 2025 అన్నది నిజంగా మన అందరి జీవితంలో కూడా ఒక అద్భుతమైన సంవత్సరంగా మారబో. సో మీలో ఎవరెవరు రెడీగా ఉన్నారు 2025ని మీ డ్రీమ్ ఇయర్ గా మార్చుకోవడానికి? జస్ట్ టైప్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్, డ్రీమ్ ఇయర్, డ్రీమ్ ఇయర్. అండ్ యూట్యూబ్ లో ఈ వీడియో వాచ్ చేస్తున్నట్లయితే కామెంట్ లో తెలియజేయండి మై డ్రీమ్ ఇయర్ అని 2025. ఎస్, ఎస్, వెరీ గుడ్ భారతి, వండర్ఫుల్. యా, రాజలక్ష్మి గారు, అల్వేలమ్మ, ఉమాదేవి గారు, పద్మ గారు, వండర్ఫుల్ వండర్ఫుల్. డ్రీమ్ ఇయర్ 2025. వావ్. ఎస్, 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 ఎస్. శైలజ గారు, నైస్ నైస్, వెరీ గుడ్. సో యా, స్వాతి గారు, ఆశ్లేష, వండర్ఫుల్. సో నిజంగానే 2025 అన్నది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా డ్రీమ్ ఇయర్ అనమాట. ఖచ్చితంగా మన జీవితాన్ని ఇప్పుడు ఉన్న స్థితి నుండి ఉన్నతంగా మార్చడానికి అన్ని విధాలుగా కూడాను మనకి హెల్ప్ అవ్వబోతుంది. ఓకే, ఎస్, కాంచన గారు, మై డ్రీమ్ ఇయర్ 2025. వండర్ఫుల్. ఎస్, స్వప్న, మై డ్రీమ్ ఇయర్. యా, ఇప్పుడు మనం చేయబోతాం ప్రాజెక్ట్ 2025. ఓకే, డ్రీమ్ ఇయర్, లక్ష్మి అమ్మ. ఎస్, వండర్ఫుల్, నైస్. యా, చైతన్య గారు, మై డ్రీమ్ ఇయర్, నైస్. అసలు ఆ సెంటెన్స్ ఆర్ ఫ్రేజ్ అనుకుంటున్నప్పుడు ఆర్ టైప్ చేస్తున్నప్పుడు ఒక ఫీల్ వస్తుంది కదా మనకి మైండ్ లో. మై డ్రీమ్ ఇయర్ 2025. ఓకే, సో నా ఎంతమంది రెడీగా ఉన్నారు ఆ డ్రీమ్ ఇయర్ ని రియల్ చేసుకోవడానికి? కేవలం డ్రీమే కాదు, రియల్. జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్స్. హూ వాంట్స్ టు మేక్ దిస్ డ్రీమ్ యాజ్ రియల్? ఎస్, అల్వేలమ్మ, కాంచన గారు, భారతి, లక్ష్మి అమ్మ, శైలజ గారు, వండర్ఫుల్, పద్మ అమ్మ, ఎస్, ఉమాదేవి గారు, నైస్ నైస్ నైస్, వెరీ గుడ్ వెరీ గుడ్. యా, చైతన్య గారు, స్వప్న, స్వాతి గారు, ఆశ్లేష, నైస్, వెరీ గుడ్. సో యా, ఉమాదేవి గారు, వండర్ఫుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ 2025ని నేను కంప్లీట్ గా సిద్ధం చేసి ఉంచా మనందరి కోసం ఇంక్లూడింగ్ మీ. ఓకే, సో ఏంటి అది కూడా మీకు ఇప్పుడు తెలియజేస్తున్నా. తెలుసుకుందాం అనుకుంటున్నారా మరి? ఎస్,
ఇట్స్ సబ్కాన్షియస్ మైండ్ హీలింగ్. ఓకే, సబ్కాన్షియస్ మైండ్ హీలింగ్. ఏంటి సబ్కాన్షియస్ మైండ్ హీలింగ్ కదా? మనం ఎన్నో సంవత్సరాలుగా రకరకాల లేబుల్స్ మనం వేసుకున్నాం మన మైండ్లో కదా. మనం విన్నివి, చూసినవి, మాట్లాడినవి అండ్ ఆలోచించినవి, అనుభవించినవి, ఇవన్నీ కూడా లేబుల్స్ లా మన మైండ్ లో ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. కొన్ని ఈ జన్మవి అయితే కొన్ని ముందు జన్మల తాలూకు కూడా మనం తీసుకుంటూ వస్తాం. ఓకే, సో మనం మన జీవితాన్ని అద్భుతంగా మలుచుకోవాలంటే ముందు మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న అన్వాంటెడ్ థింగ్స్ ని హీల్ చేయాలి, రిమూవ్ చేయాలి. ఓకే, చేసేస్తే అప్పుడు కొత్తవన్నీ కూడా ప్రారంభం అవుతాయి. అవునా కాదమ్మా? ఇప్పుడు ఒక గ్లాసులోని బురద నీరు వేసాం అనుకోండి, బురద నీరు ఉందనుకోండి, అందులో మనం మామూలు మంచినీళ్ళు పోస్తే అది తేటగా అవ్వడానికి చాలా టైం పడుతుంది. పూర్తిగా తేటగా అయ్యే ఛాన్స్ కూడా తక్కువ. ఎందుకు? బేస్ బురద ఉంది కాబట్టి కదా. అదే మనం ఆ బురదను పారబోసామనుకోండి, ఫస్ట్ పారబోసేసి ఆ గ్లాస్ ని నీట్ గా క్లీన్ చేసి మళ్ళీ మనం మంచి వాటర్ వేస్తే అప్పుడు మంచి వాటర్ అవుతుంది ఆటోమేటిక్ గా. సో మన మైండ్స్ లో కూడాను మనకు తెలుసో తెలియకో ఏవేవైతే లేబుల్స్ అన్ని వేసుకొని 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 అన్ని రకాలుగా మనం సఫర్ అవుతున్నామో, స్ట్రక్ అవుతున్నామో, వాటన్నింటినీ ముందు రిమూవ్ చేసేసి కొత్తగా కొత్త ఆలోచనలు, కొత్త జీవన విధానం, కొత్త అలవాట్లు, కొత్త అద్భుతమైన బంధాలు. కొత్త బంధాలు అంటే అగైన్ డోంట్ మిస్ అండర్స్టాండ్, ఉన్ని బంధాలని కొత్తగా అద్భుతంగా మార్చుకోవడం. ఓకే, సో ఇవన్నీ కూడా చేస్తే, అలాగే డబ్బుకు సంబంధించి అంటే ఆర్థికంగా ఎదగడానికి అవసరమైన కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త పనులు చేసామనుకోండి, 2025 పూర్తిగా మనం అనుకున్నట్టు మన జీవితాన్ని మలుచుకోవడానికి ఉపయోగం అవుతుందా లేదమ్మా కదా. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ 2025 సబ్ కాన్షియస్ మైండ్ హీలింగ్. ఓకే, సో ఈ హీలింగ్ అన్నది ఎవ్రీ సాటర్డే మనం చేస్తాం. ఓకే, 2025 లో ఎవ్రీ వీక్ మనం ఈ సబ్ కాన్షియస్ మైండ్ రిలేటెడ్ విషయాలు మాట్లాడుకుంటాం. ఎక్కడెక్కడ మనం స్టక్ అవుతున్నామో దాన్ని హీల్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నెక్స్ట్ నుంచి ఏంటంటే సాటర్డే సెషన్ ఏదైతే అవుతుందో ఇది లైవ్ ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళు కంప్లీట్ గా సెషన్ అటెండ్ అవ్వగలరు. అన్ని ప్రాక్టికల్ గా చేస్తారు, ప్రాక్టికల్ గా చేయవలసి ఉన్నాయి కాబట్టి. అండ్ కంప్లీట్ వీడియో అయితే మనం పోస్ట్ చేయం యూట్యూబ్ లో. మెయిన్ థీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి వీక్లీ 3 వీడియోస్ గా సెండ్ చేయడం అవుతుంది. ఓకే, మండే, వెడ్నెస్డే అండ్ ఫ్రైడే. అర్థమవుతుంది కదా మా అందరికి? సాటర్డే మనం ఏదైతే లైవ్ సెషన్ అటెండ్ అవుతున్నామో దానిలో ముఖ్యమైన అంశాలు 3 భాగాలుగా విభజించి వీక్లీ 3 షార్ట్ వీడియోస్ గా పెట్టడం జరుగుతుంది. అండ్ ఈ సబ్ కాన్షియస్ మైండ్ హీలింగ్ లో డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా సాటర్డే లైవ్ సెషన్ అటెండ్ అవ్వాలి. ఓకే, ఎందుకు ఇలా చేయడం అవుతుంది అని అంటే మనకి లాంగ్ వీడియోస్ వచ్చినప్పటికీ అందరికీ అంత టైం ఉండదు వాచ్ చేయడానికి. దానిలో మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మిస్ అవుతూ ఉంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలాగో లైవ్ సెషన్ అటెండ్ అవుతున్నారు కాబట్టి మిగతాది మనం లాంగ్ వీడియో సెండ్ చేయకుండా దానిలో ముఖ్యమైన పార్ట్స్ ని మనం అప్లోడ్ చేస్తాం. 3 డిఫరెంట్ వీడియోస్ గా వీక్లీ 3 వీడియోస్ మీకు అవైలబిలిటీలో ఉంటాయి. ఓకే, సో దిస్ ఇస్ ద కైండ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఈస్ వాచింగ్ మై వీడియోస్. ఓకే, యా. అండ్ ఈ సబ్ కాన్షియస్ మైండ్ హీలింగ్ తో పాటు ఈ సబ్ కాన్షియస్ మైండ్ హీలింగ్ కి ముందు ఫౌండేషన్ గా ఇప్పుడు మనం ఇమ్మీడియట్ గా చేయబోతున్నాం ఏంటంటే ఈ 2025 లో న్యూ ఇయర్, న్యూ లైఫ్ ని ప్రారంభించాలి అన్న డెసిషన్ తీసుకోవడం. ఓకే, న్యూ ఇయర్, న్యూ లైఫ్. ఆర్ యు ఆల్ రెడీ టు స్టార్ట్ ద న్యూ ఇయర్ అండ్ ద న్యూ లైఫ్? గుడ్, వెరీ గుడ్.
సో దీనికోసం మనం ఏం చేయబోతున్నాం అంటే ఇక్కడ నేను ఒక ఐ మీన్ తీర్మానం పెట్టుకున్నాం ఏంటంటే మన స్నేహకు సంబంధించి మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగును చూపించేదిగా ఉండాలి. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ 2025. ఓకే, మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగును నింపించేదిగా ఉండాలి. అంటే ముందు మనం మనకు వెలుగు నింపుకోవాలి, అంతేనా? మనలో వెలుగు నిండితే ఆ వెలుగు అన్నది అవతల వాళ్ళకి మనం షేర్ చేయగలం కదా. సో మీలో ఎంతమంది రెడీగా ఉన్నారు ఇప్పుడు? మీలో వచ్చే ప్రతి ఆలోచన కూడా ముందు మిమ్మల్ని కాంతివంతంగా తయారు చేసి అవతల వాళ్ళకు కూడా అది షేర్ చేయడానికి మేము రెడీ. ఎస్, వెరీ గుడ్. ఓకే, ఇక్కడ వేరే వాళ్ళంటే ముందు మనలో అది ఫిల్ అయితే ముందు బెనిఫిట్ అయింది మన ఫ్యామిలీయే, మన పిల్లలు, భర్త, మిగతా వాళ్ళు. అలా మన ఫ్యామిలీ మొత్తం అంతాను ఆ వెలుగు నిండింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ మన చుట్టుపక్కల కూడా అదే స్ప్రెడ్ చేస్తాం మనం కదా. స్ప్రెడ్ చేస్తే అదే అబండెంట్ అవుతూ ఉంటది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాసుకొని ఉంచుకోండమ్మా. మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగును చూపించేదిగా ఉండాలి, అంతే తప్ప ఎవరికి బాధ పెట్టేదిగా ఉండకూడదు. అయితే ఎందుకు ఆలోచన అంటే ఏదైనా ప్రారంభం అయ్యేది ఆలోచనతోనే. మనం ఒకరికి సంతోష పెట్టాలన్నా అది ఫస్ట్ ప్రారంభమైంది మన మైండ్లోనే, ఆ తర్వాత మన మాటల్లో మన చేతల్లో బయటకు వస్తుంది. అలాగే ఒక మనిషిని దుఃఖపెట్టాలన్నా లేదా క్షతి చేయాలన్నా, ఓకే, అంటే హామ్ చేయాలన్నా కూడా అది ముందు స్టార్ట్ అయ్యేది మైండ్లోనే, ఆ తర్వాత అది ప్రాక్టికల్గా అయ్యేది. కాబట్టి ఈ 2025లో కంప్లీట్గా మన మైండ్ని మనం ఎలా ట్యూన్ చేసుకోవాలంటే నాలో వస్తున్న ప్రతి ఆలోచన కూడా నాలో వెలుగు నింపుతూ మరో మనిషికి వెలుగుని చూపించేదిగా ఉండాలి. ఇది నా స్టేట్మెంట్, నేను నాకు ఇచ్చుకునేది 2025లో. 2025లో నేను ఆలోచించే ప్రతి ఆలోచన కూడా మరొక మనిషికి వెలుగును చూపించేదిగానే ఉండాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల అలా దీన్ని అమలు పరచడానికి ఇమ్మీడియట్గా మనం చేయబోతున్నాం ఏంటంటే న్యూ ఇయర్ న్యూ లైఫ్ విత్ విజన్ బోర్డ్ చేయడం. ఓకే, న్యూ ఇయర్ న్యూ లైఫ్ విత్ విజన్ బోర్డ్. విజన్ బోర్డ్ ఎందుకు అసలు విజన్ బోర్డ్ అంటే ఏంటి? ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి, డౌట్స్ కూడా ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఇంట్లో ప్రతిరోజు కూడా వంట చేస్తున్నాం కదా, కూర చేస్తున్నాం లేదా అన్నం చేస్తున్నాం, ప్రతి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కదమ్మా, అవునా కదా. ఇప్పుడు అన్నమే పెడుతున్నాం అనుకోండి, ముందు పొయ్యి మీద ఎసరు పెట్టి ఆ తర్వాత అది కాగాక బియ్యం కడిగి వేస్తాం, లేదా కొంతమంది బియ్యం డైరెక్ట్గా కడిగేసి అందులో వాటర్ పెట్టి డైరెక్ట్ పొయ్యి మీద పెడతారు. ఓకే, అది ఉడికిన తర్వాత దాన్ని వార్చుతాం కదా. అంటే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రాసెస్. దానికోసం మనం పెద్దగా ఏం ప్రయత్నించక్కర్లేదు కూడా, ఎందుకంటే మనం రెగ్యులర్గా చేస్తుంటాం కాబట్టి అది అలవాటు అయిపోయింది మనకి. కానీ మనకి ఏదైనా కొత్తది ఒకటి చేయమన్నారు అనుకోండి ఎవరైనా, మనకు తెలియంది, అప్పుడు అది మనం చేయగలమా? ఎందుకు? మనకు అది అలవాట్లో లేదు, ఆ ఆలోచన మనకి ఎప్పుడు రాలేదు, మనం ఎప్పుడు ప్రయత్నించలేదు కదా. సో ఇప్పుడు మనం చేస్తుంది ఏంటి? మన జీవితాన్ని మనం కొత్తగా తయారు చేసుకుందాం అనుకుంటున్నాం, కానీ ఎలా చేసుకోవాలి ఏంటి మనకు తెలియదుగా. ఏం చేస్తే నేను బెటర్ అవ్వగలను, ఏం చేస్తే నేను డెవలప్ అవ్వగలను, ఏం చేస్తే నా కుటుంబాన్ని అభివృద్ధిలోకి తీసుకొని రాగలను, మనకు క్లియర్గా తెలియదు కదా. సో దానికోసం మనకి ఒక కంప్లీట్ క్లారిటీ రావాలి. ఓకే, సో ఆ కంప్లీట్ క్లారిటీ రావాలి అంటే మనం ముందు మన 2024లో ఏంటేంటి చేసాం, ఎలా చేసాం ఒకసారి రీకాల్ చేసుకొని వాటిని ఫిల్టర్ చేయాలి. ఓకే, ఇట్స్ కంప్లీట్ ప్రాసెస్ ఉంది, అది నేను మన విజన్ బోర్డ్ క్లాస్లో ఫస్ట్ డే చేపిస్తాను మీతో. ఓకే, 2024కి సంబంధించి ఏంటేంటి యాక్టివిటీస్ మనం చేయాలి, ఈ యాక్టివిటీ అయిన తర్వాత నెక్స్ట్ డే అసలు విజన్ బోర్డ్ అంటే ఏంటి,
ఓకే, దాన్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అవన్నీ నేను తెలియజేస్తా. అలాగే దాన్ని నెక్స్ట్ డే వచ్చి కంప్లీట్గా మనం వెజిటబుల్ ప్రిపేర్ చేసేసి ఉంటాం కదా, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో కూడా మీకు నేను చెప్తా. ఓకే, అది యూజ్ చేసుకోవడం వలన ఏంటి బెనిఫిట్స్, అలాగే అది మీరు ఎఫెక్టివ్గా దాని దాని బెనిఫిట్స్ మీరు పొందాలంటే ఏం చేయాలి, ట్రిక్స్ అండ్ టూల్స్ అన్ని కూడా నేర్పించడం జరుగుతుంది. ఓకేనా? హ్యాపీ ఆల్ ఆఫ్ యూ? యా. సో ఇది మనకి 23rd డిసెంబర్ నుంచి 25th డిసెంబర్ వరకు అవుతుంది, 3 days. ఓకే, అండ్ ఎస్పెషల్లీ ఇది ఓన్లీ ఫర్ స్నేహ ఫ్రెండ్స్. ఓకే, మన స్నేహ ఫ్యామిలీ గ్రూప్లో ఉన్న లేదా నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో స్నేహ మై ట్రూ ఫ్రెండ్ ఛానల్ తాలూకా, సో వీళ్ళందరికీ కూడా స్పెషల్ గిఫ్ట్గా ఇది ఇవ్వడం జరుగుతుంది విత్ మినిమం ప్రైస్ ఇస్ 299 ఓన్లీ. ఓకే, అండ్ ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఇందులో జాయిన్ అవ్వచ్చు. కంప్లీట్గా 2025కి సంబంధించి మనం ప్లాన్ చేస్తాం ఈ 3 daysలో. ఏం చేయాలి, ఎలా చేయాలి, దేని మీద మనం ఫోకస్ చేయాలి, దేన్ని ఎంతవరకు మనం టార్గెట్ పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా మీకు క్లియర్ ఐడియా అన్నదే ఇస్తుంది. ఓకేనా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? యా. నా హలో మేడం. మేడం హరియం చెప్పండి అమ్మా. టైమింగ్స్ మేడం 8 to 9 PM అమ్మా. నైట్ ఇప్పుడులాగా క్లాస్ లాగా. ఓకే. యా, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే కదా, 23, 24 and 25. యా. ఓకే, సో ఈరోజు స్పెషల్ గిఫ్ట్ ఉందని చెప్పగా, హూ ఆర్ ద 3 లక్కీ విమెన్ చూద్దాం ఇప్పుడు. ఓకే, సో ఎవరు రెడీగా ఉన్నారు తెలుసుకోవడానికి? హూ ఈజ్ లక్కీ దిస్ వీక్? హూ ఈజ్ లక్కీ దిస్ వీక్? యా, ఎవ్రీబడి వెరీ గుడ్. ఐఎమ్ ఆల్సో వెరీ మచ్ ఎక్సైటెడ్. ఓకే, సో ఈరోజు స్పెషల్ గిఫ్ట్ ఏంటో తెలుసా? డిక్లేర్ చేయనా ఈరోజు స్పెషల్ గిఫ్ట్ ఏంటో? దోస్ హూ విన్ టుడే 3 women. ఓకే, ముందు చూద్దాం ఎవరెవరు వస్తున్నారు. ఫైనల్ గా నేను డిక్లేర్ చేస్తాను. ఓకేనా? మళ్ళీ ఎవరికి వచ్చినా పర్వాలేదు మేడం. యా, ఎవరికి వచ్చినా పర్వాలేదు. ముందు ఆ ముగ్గురు డిక్లేర్ అయిపోయినాయండి, అప్పుడు మనం డిక్లేర్ చేద్దాం స్పెషల్ ప్రైజ్, గిఫ్ట్. అప్పుడు ఇంకా ఎక్సైటెడ్గా ఉంటుంది. సో ఇట్స్ ద టైమ్ టు సెలెక్ట్ ద లక్కీ విమెన్. రెడీ ఆల్ ఆఫ్ యూ? చూద్దాం ఎంతమంది ఫిల్ చేశారో ఫామ్. న్యూ మైండ్ సెట్ న్యూ లైఫ్, అందులో ఎవరు 3 లక్కీ విమెన్ చూద్దాం. లెట్ మీ చెక్ ఇట్. యా, ఇట్స్ 29 members ఉన్నారమ్మా. ఓకే, సో చూద్దాం ఈ 29 members లో ఎవరెవరు ముగ్గురు సెలెక్ట్ అవుతారు లక్కీ విమెన్ గా. 29 లోపు, 1 to 29 లోపు మీ ఫేవరెట్ నెంబర్ ని టైప్ చేయండి. హైయెస్ట్ ఏది రిపీట్ అవుతుందో అది ఫస్ట్ సెలెక్ట్ చేద్దాం మనం ఆ పేరుని. ఓకే, ఇందులో నేను చేసింది ఏమీ లేదు, నేనేమి చేయడం లేదు, మీరే చేస్తున్నారు, మీరే సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఓకే, యా, టైప్ ద నంబర్ 399 16 yes 6 11 18 5 23 3 29 11. వండర్ఫుల్. కంప్లీటెడా? అందరూ టైప్ చేశారా? యా, ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్. कौन बनेगा करोड़पति लौंडा? फास्टेस्ट फिंगर फर्स्ट. या, again 9 1 2 3 4 ఇక్కడ 4 9s ఉన్నాయి. ఓకే, 4 times 9 రిపీట్ అయింది. అండ్